నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. అఖండ 2 తాండవం ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ అయింది. మరి ఆ సాంగ్ ఎలా ఉంది, అలానే ప్రేక్షకుల యొక్క స్పందన ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, తాండవం బాలకృష్ణ గారు నటిస్తున్న సినిమా. ఈ సినిమా మీద చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఈ మూవీ నుండి ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఇది మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? పూనకాలు షేకులు కాదు, పూనకాలు వచ్చేస్తున్నాయి ఆ సాంగ్ కి. ఆ సాంగ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు, కొద్దిసేపటి క్రితం ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోను సాంగ్స్ వింటుంటే పూనకాలు వచ్చేస్తున్నాయి. రేపు థియేటర్లో పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఎందుకనంటే ముగ్గురు మాస్ కాంబినేషన్ ఇది. ఒకటి బాలకృష్ణ, మాస్ ఆఫ్ గాడ్ అంటారు. తర్వాత బోయపాటి సీను డైరెక్టర్, మాస్ డైరెక్టర్, తమన్ మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే అసలు గతంలో ఎప్పుడు ఏ సినిమాకి ఈ స్థాయిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఇచ్చినట్టు కనిపించట్లా. అనేక సినిమాలకు బాలకృష్ణ సినిమాలకు ఇచ్చారు తమను, కానీ ఈ సినిమాకి చాలా స్పెషల్గా తీసుకున్నారు. అందులో అత్యంత స్పెషల్ ఏంటో తెలుసా? మిశ్రా బ్రదర్స్ని తాండవం చేసేటప్పుడు వాళ్ళ శ్లోకాలు, సంస్కృత శ్లోకాలని ఏ విధంగా వాళ్ళు పాడారు అనేది ఒకటి. వాళ్ళకు తోడు మళ్ళీ ఇప్పుడు సర్వేపల్లి సిస్టర్స్ని యాడ్ చేశారు దీనికి. ఇది అడిషనల్ అంబియన్స్. ఇది సర్వేపల్లి సిస్టర్స్, మిశ్రా బ్రదర్స్ కి శ్రవణ్ అండ్ అతుల్, వాళ్ళిద్దరు మిశ్రాలు. ఇప్పుడు మళ్ళీ సర్వేపల్లి సిస్టర్స్ యాడ్ అయ్యారు. వీళ్ళు ఆధ్యాత్మికంగా కోణంలో పాడేటువంటి పాటలు కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో గతంలో అందరికీ తెలుసు. కానీ దానికి మ్యూజిక్ జోడించి, తమన్ మ్యూజిక్ని జోడించి సాంగ్స్ని తయారు చేయటం అని అంటే ఇంకా ఏ రేంజ్లో అవి ఉంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది నిజమే. సో కాబట్టి ఈ సినిమా, అసలు సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారంటే అసలు ఒక సాంగ్స్ రిలీజ్ అయితేనే పూనకాలు వచ్చేస్తాయి. నేను ఎప్పుడు అన్ని సినిమాలకు సాంగ్స్ నేను చూడండి, కానీ బాలకృష్ణ ఈ అఖండ తాండవ పాటలు నేను వింటున్నాను, అన్ని పాటలు వింటున్నాను. బట్ అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు తమన్ మ్యూజిక్ కంపోజిషన్ అనేది అల్టిమేట్గా కనిపిస్తుంది. ఇక ప్రోమోస్, ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ప్రోమోస్, ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోస్ చూస్తుంటే బాలయ్య ఒక అడుగు వేస్తుంటే అఘోరా వచ్చి ఇంటికి వచ్చి ఎంత మన కళ్ళెదుట కనిపిస్తాడో అలా కనిపిస్తున్నాడు. అంత ఫెరోషియస్గా. జనరల్గానే ఆయన కొంచెం ఫెరోషియస్ పాత్రలు, తర్వాత ఫ్యాక్షన్ పాత్రలు పండిస్తూ ఉంటారు. అలాగే యాక్షన్ ఓరియంటెడ్ కూడా. ఆయన గెటప్స్ వేస్తే ఎగ్జాక్ట్గా ఈ గెటప్లో ఈయన తప్ప ఎవరు సెట్ కాదు అనేటువంటి ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించారు ఆదిత్య 369. శ్రీకృష్ణదేవరాయల పాత్రని బాలకృష్ణ గెటప్ వేశారు కదా. ఆ గెటప్ లో బాలకృష్ణని చూసిన తర్వాత ఇంకొకరిని ఎవరైనా మనం ఊహించుకోగలమా ఆ గెటప్ లో? ఒకవేళ ఆ గెటప్ లో ఇంకొకరు ఊహించుకుంటే ఎలా ఉంటది? కామెడీగా ఉంటది. సో అందుకని గెటప్స్ లో ఎగ్జాక్ట్ గా సెట్ కావడం అనేది బాలకృష్ణ గారికి బహుశా అది ఇంటర్వల గారి నుంచి వచ్చినటువంటి DNA అది. అంటే సార్, ఇప్పుడు బేసికల్ గా మూవీస్ చూసుకుంటే పార్ట్ 1 ఎంతైతే సక్సెస్ అవుతుందో పార్ట్ 2 విషయానికి వచ్చేసేపటికి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వదు అంటారు. కొన్ని రీసెంట్ గా అదే జరుగుతుంది. బట్ అఖండ 2 కి ఎలా ఉంటది అంటారు? సేమ్ రిపీట్ అవుతుందా? సీక్వెల్స్ సినిమాలు ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ ఉన్నంత సెకండ్ వచ్చేటప్పటికి అంత ఉండదు. కానీ ఇక్కడ అఖండ కంటే అఖండ తాండవానికి రేంజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దాని భిన్నం. అందుకే ఎప్పుడు బాలకృష్ణ గారు ఎప్పుడు భిన్నమే. అఖండ ఎప్పుడు రిలీజ్ అయింది చెప్పండి? అఖండ మంచి కరోనా టైంలో రిలీజ్ అయింది. ఎవరు సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతున్నటువంటి సమయం అది. అఖండ రిలీజ్ అయిన తర్వాత అక్కడ బాక్స్ బద్దలు కొట్టిన తర్వాత అప్పుడు రిలీజ్ స్టార్ట్ అయినాయి. అప్పుడు దాకా ఎవరు సినిమా బయట తీలా. అఖండాన్ని బయటకు తీసిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు అప్పుడు. సో అఖండ తాండవం కూడా 5వ తారీఖు డిసెంబర్ రాబోతుంది. 11వ తారీఖున దీనికి సంబంధించిన పోస్టర్స్ కొన్ని క్లిప్స్ ని వదలబోతున్నారు. వాటి కోసం బాలయ్య అభిమానులు చూస్తున్నారు. మామూలుగా ఉండదు ఇక అది. ఇప్పుడు అది ఎలా చెప్పాలి అంటే ఒక అల్టిమేట్ అనుకోవాలి ఇక. అందులో ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా ఇది. అవును సార్, అవును. తాండవ సినిమా అన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. డిసెంబర్
5వ తారీఖున ఇప్పటికే సాంగ్స్ అన్ని షేక్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. ట్యూన్స్ అంటే అవి ఎలా ఉన్నాయంటే ట్యూన్స్ అద్భుతమైనటువంటి ట్యూన్స్ అందించాడు ఆయన. అద్భుతమైన ట్యూన్స్. తర్వాత లిరిక్స్ కూడా సహజంగా ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలకి లిరిక్స్ మనకు అర్థం కావు సార్. వాళ్ళు ఏం చెప్తున్నారు మీనింగ్ కూడా అర్థం కావు. ప్లస్ మ్యూజిక్ కంపోజిషన్ కూడా అలానే ఉంటుంది. కానీ దానికి భిన్నమైనటువంటి విధంగా ఈ సినిమాలో ఉన్నాయి. మీకు ట్యూన్స్ అందంగా ఉన్నాయి, వినడానికి సొంపుగా ఉన్నాయి. అలాగే లిరిక్స్ అర్థవంతమైనటువంటి లిరిక్స్ ఉన్నాయి. దీంట్లో మళ్ళా ఆధ్యాత్మికం మిక్స్ అయింది బాగా. ఆధ్యాత్మికములో మాస్, ఇది స్పిరిచువల్ మాస్. మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా స్పిరిచువల్ మాస్ యాంగిల్ చూడలేదు కదా. దీంట్లో మనకి క్లియర్ గా స్పిరిచువల్ మాస్ కనపడుతుంది. పైగా ఆయన సోలం తిప్పుకుంటూ వస్తుంటే రక్తం ఇలా తిరుగుతూ ఉంటది. అది మామూలు ఇది కాదు, షాట్ కాదు, అది అద్భుతమైనటువంటి షాట్. తర్వాత ఆయన రుద్రాక్షమాలలు ఆ గెటప్ లో చూస్తే ఎగ్జాక్ట్ అఘోరాలు ఎలా ఉంటారో అలానే కనిపిస్తున్నారు ఆయన. ఆ గెటప్ ఇంకొకరు వేసుకుని చూడమని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నా. కానీ వాస్తవానికి నేను విన్న న్యూస్ ప్రకారం సార్ డూప్స్ ఎక్కువ వాడతారు చాలా మంది హీరోస్. కానీ బాలకృష్ణ గారు అంత మంచులో కూడా ఆయన చెప్పులు లేకుండా వెళ్ళి నుంచి రండి షార్ట్ చేద్దాం అని చెప్పేసాను. అంటే ఈ సినిమా వెనక ఆయన కష్టం చాలా ఉంది. అది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి క్రమశిక్షణ. ఎన్టీఆర్ గారు కూడా అంతే చేసేవాళ్ళట. సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన టైం పంక్చువాలిటీ. డైరెక్టర్ ఏది చెప్తే అది చేయటం, ఇన్వాల్వ్ కాకపోవటం, డైరెక్టర్ ఏది చెప్తే అది ఎగ్జాక్ట్ గా చేయటం, ఆ షార్ట్ వీళ్ళనంత తొందరగా ఆ సినిమా కంప్లీట్ గా అయ్యేలాగా ఒక డిసిప్లైన్డ్ టైం మెయింటైన్ చేసేవాళ్ళంట. నాగేశ్వర గారు కానీ రామారావు గారు కానీ అప్పుడు వీళ్ళకన్నా ముందు తరం. సో అది యాక్చువల్ గా అడాప్ట్ అవుతుంది. జనరల్ గా పిల్లలకు అదే వస్తుంది కదా. సో బాలకృష్ణ గారికి కూడా అదే వస్తుంది. నాకు తెలిసి బాలకృష్ణ గారు ఎప్పుడు ఈ సినిమాలో ఇన్వాల్వ్ గారు. డైరెక్టర్ ఏది చెప్తే చేస్తారు. ఇప్పుడు దాంట్లో సినిమాలో కురూపి వేషం వేస్తాడు. అవును సార్, పాత సినిమా. కురూపి వేషం రోజా భైరవ దీపంలో కురూపి వేషం ఎవరైనా చేయగలరా? లేదు సార్, నాకు చాలా ఇష్టమైన సినిమా పాత్ర. యాక్టర్స్ తెలుసు, నువ్వు సీరియల్లో ఉన్నావు కదా. ఎవరైనా ఆ వేషం వేసి మెప్పించగలరా? కురూపిగా వేసి అసలు ఇష్టపడరు సార్ చాలా మంది. అది మామూలు విషయమా చెప్పడం? అది ఆ కురూపిగా వేయడం అనేది నిజంగానే చాలా మంది ఇష్టపడరు. అవును సార్. దాంట్లో పైగా సినిమాలో ఆల్మోస్ట్ చాలా లెందీగా ఉంది అది, ఆ క్యారెక్టర్ కూడా. అవును సార్. మరి అలాంటి గెటప్స్ వేశారు బాలకృష్ణ. సో కాబట్టి అఖండ ఇది ఒక చరిత్ర సృష్టించబోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్పడంలో నిజంగా గూస్ బంప్స్. అసలు అక్కడ ఇప్పుడు ప్రోమోలో ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, కోడిదోళ్ళు. అవి వస్తుంటేనే బాలకృష్ణ రూపంలో అవి వస్తున్నట్టు కనపడుతుంది. అవి అంత అవి పరిగెత్తడం, అవి రావడం, పొడవడం, అవన్నీ చూస్తుంటే బాలకృష్ణ రూపంలో ఇవి వస్తున్నాయి అన్నట్టుగా ఉంది అది చూపించడం. అదే బోయపాటి మ్యాజిక్ అనుకోవాలి. పైగా షార్ట్ కూడా నీకు చాలా రిచ్ గా తీశారు. కొన్ని హాలీవుడ్ యాంగిల్లో కనిపిస్తున్నాయి కొన్ని షార్ట్స్. ఇప్పుడు ప్రోమో రిలీజ్ చేశారు, లేటెస్ట్ ప్రోమోలో మీకు హాలీవుడ్ రేంజ్ లో అది షార్ట్స్ కనపడుతున్నాయి. సో మొత్తం మీద ఇది ఒక మిరాకిల్ సినిమా అని చెప్పి అనుకోవాలి. మిరాకిల్ సినిమా అవుతుంది డెఫినెట్ గా. ఆ సాంగ్స్ కానీ, టేకింగ్ కానీ, దాంట్లో స్టోరీ కానీ, బాలకృష్ణ గారి యాక్షన్ కానీ, ఇలా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అది. తర్వాత ఎలాగో యాక్షన్ అంటాడు కదా అన్నాడు బోయపాటి. సో అతను ఎలాగో తన సైడ్లో తన మాస్ డైలాగులు ఉంటాయి కదా. సో మాస్ డైలాగ్ ఇప్పుడు ఈ సినిమా ప్రత్యేకం వెరైటీ ఏంటంటే స్పిరిచువల్ మాస్. సో ఊపు ఊపిద్దని అభిమానులు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికోసం వెయిట్ చేస్తున్నారు. మీకు తెలుసా, నిన్న సోషల్ మీడియాలో వచ్చింది అసలు అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడే అయిపోయినాయి అంట. ఇది డిసెంబర్ 5వ తారీఖుకి అడ్వాన్స్ బుకింగ్ కంప్లీట్ గా అయిపోయినాయి అంట. అడ్వాన్స్ ఇచ్చున్నారంట డబ్బులు కంప్లీట్. ఫస్ట్ వారం ఎవరో చూసానికి లేదు, మొత్తం వాళ్ళు మొత్తం బుక్ చేసుకున్నారంట. ఫస్ట్ వీక్ మొత్తం బుక్ అయిపోయింది అంట. ఆ రేంజ్ లో ఉంది ఆ సినిమా టేకింగ్ కానీ, ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రోమోస్ కానీ, సాంగ్స్ కానీ, ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.